హలో మమ్మీ, సాధారణంగా బొడ్డుతాడు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత బొడ్డుతాడుని బిగించి కత్తిరిస్తారు. మనం బేబీ స్టంప్గా దీనిని భావిస్తాం. అయితే ఆ బేబీ స్టంప్ అనేది వారం లేదా 10 రోజులకి పూర్తిగా ఎండిపోయి ఊడిపోతుంది. ఆ ప్రాంతం బెల్లీ బటన్గా మారుతుంది. ఆ బొడ్డు స్టంప్ అనేది స్నానం చేసిన తర్వాత పూర్తిగా ఆరిపోయేలా చూడాలి. ఎందుకంటే ఆ స్టంప్ ద్వారానే పిల్లలకు ఏవైనా ఇన్ఫెక్షన్స్ అనేవి చర్మంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కావున ఆ ప్రాంతాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచాలి. అలాగే స్టంప్పై మసాజ్ చేసే సమయంలో నూనె వంటివి, పసుపు వంటివి రాయడం చేయకూడదు. ఒకవేళ మీరు ఆ ప్రాంతాన్ని కనుక క్లీన్ చేయాలి అనుకుంటే చేతులు శుభ్రంగా కడిగిన తరువాత గోరువెచ్చని నీటిలో దూదిని ముంచి నీటిని మొత్తం తీసివేసిన తరువాత ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తుడవాలి. అలాగే డైపర్స్ వేసే సమయంలో కూడా బొడ్డు తాడుకి అవతల డైపర్ అనేది ఉండేలా చూసుకోవాలి. బొడ్డు తాడు మానటానికి యాంటీబయోటిక్ పౌడర్ని వాడడం మంచిది. అలాగే బొడ్డు తాడు 2 వారాలు దాటినా మానకపోయినా, లేదా ఏదైనా వాపు లేదా చీములాగా కనిపించినా సరే, ఎరుపుగా ఉన్నా లేదా బిడ్డకి జ్వరం వచ్చినట్లు ఉన్నా ఒకసారి డాక్టర్ని కలవడం అనేది ఎంతో మంచిది.